హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఏఐ క్రియేటివ్ వర్క్స్ అండ్ వెల్కమ్ టు కంప్లీట్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇన్ తెలుగు. పైథాన్లో వేరియబుల్స్ ఎలా ఉంటాయో చూసాం కాబట్టి ఇప్పుడు వేరియబుల్స్ని పైథాన్లో ఇంటర్నల్గా ఎలా స్టోర్ చేస్తామో చూద్దాం. సో వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ తీసుకున్నాను. సో ఇది ఇంటర్నల్గా ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. ఈ బాక్స్ని మనం మెమరీ అడ్రస్ లాగా తీసుకుంటే ఇందులో స్టోర్ అయ్యే వాల్యూ వచ్చేసి 10. సో ఆ వాల్యూ వేరియబుల్ ఏకి సంబంధించింది. సో వేరియబుల్ ఏ యొక్క వాల్యూ వెళ్ళేసి ఆ బాక్స్లో స్టోర్ అవుతుంది అనమాట. అది ఇంటర్నల్గా ఎలా స్టోర్ అవుతుందంటే ఇక్కడ ఒక మెమరీ అడ్రస్ని క్రియేట్ చేసుకుంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ మెమరీ అడ్రస్లో ఈ వేరియబుల్ ఏ యొక్క వాల్యూ 10 స్టోర్ అవుతుంది అనమాట. ప్రాక్టికల్గా చూద్దాం అది ఎలా స్టోర్ అవుతుందో, అడ్రస్ అదే ఉంటుందో లేదో ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఓపెన్ యువర్ ఐడియల్లీ ఓపెన్ చేశారు కదా. సో ఏ వేరియబుల్ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను. సో ఇప్పుడు మనం దీని అడ్రస్ చెక్ చేయాలంటే ఎలా చెక్ చేయాలంటే ఇంటర్నల్గా మనకు ఒక కీవర్డ్ ఉంది, పైథాన్లో కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్ ఏంటంటే ఐడి. సో ఈ ఐడి ఆఫ్ ఏ ఇస్తే ఏమవుతుందంటే ఈ వాల్యూ అనేది ఏ అడ్రస్ లొకేషన్లో స్టోర్ అయిందో ఆ అడ్రస్ లొకేషన్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. చూసారా, మనకి ఈ అడ్రస్ లొకేషన్లో ఈ వాల్యూ 10 అనేది స్టోర్ అయింది. ఇప్పుడు ఏ వాల్యూ నేను 20తో రీప్లేస్ చేస్తున్నాను. ఏ వాల్యూ 20, ఇందాక ఏ వాల్యూ 10. సో ఇప్పుడు మనకి అడ్రస్ లొకేషన్ ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ ఏదైతే మనకి ఏ వాల్యూ ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్ ఉందో ఆ వాల్యూ డిస్ట్రాయ్ అవుతుంది అనమాట, డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఏదైతే న్యూగా క్రియేట్ చేసామో ఆ వాల్యూ ఈ బాక్స్లో వచ్చి స్టోర్ అవుతుంది. అండ్ ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ వచ్చేసి న్యూ అడ్రస్ క్రియేట్ అవుతుంది, న్యూ మెమరీ అడ్రస్ క్రియేట్ అవుతుంది ఫర్ ద సేమ్ వేరియబుల్. అది కూడా మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. అగైన్ గో టు యువర్ ఐడియల్లీ. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇంతకుముందు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఉంది, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను. సో ఇప్పుడు ఐడి ఆఫ్ ఏ, సో ఇంతకుముందు ఐడి ఏముంది, ఇది ఉంది ఐడి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఐడి డిలీట్ అయిపోయేసి కొత్త ఐడి క్రియేట్ అవుతుంది. వేరియబుల్ సేమ్ ఉంది బట్ వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే సేమ్ వేరియబుల్ విత్ డిఫరెంట్ వాల్యూస్ ఇస్తామో అప్పుడు ఎవ్రీ టైము కొత్త న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ కొత్తగా క్రియేట్ అయిన న్యూ ఆబ్జెక్ట్కి అడ్రస్ అనేది కొత్త అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు చూసామనుకోండి, చూడండి ఈ అడ్రస్ డిఫరెంట్, ఈ అడ్రస్ డిఫరెంట్. సో ఇది న్యూ ఆబ్జెక్ట్ బట్ వేరియబుల్ సేమ్. ఎర్లియర్ ఇది ఓల్డ్ ఆబ్జెక్ట్ బట్ వాల్యూ డిఫరెంట్, ఈ వాల్యూ డిఫరెంట్, ఈ వాల్యూ డిఫరెంట్. సో అందుకనే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం సేమ్ వేరియబుల్ విత్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు ప్రతిసారి మనకి కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, న్యూ అడ్రస్ లొకేషన్స్ అలొకేట్ అవుతూ ఉంటాయి ఇన్ పైథాన్. ఓకే, ఇప్పుడు సపోజ్ బి ఈక్వల్ టు 20 అనే కొత్త వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇందాక మనకి ఏ ఈక్వల్ టు 10 ఆల్రెడీ ఉంది, ఇప్పుడు బి ఈక్వల్ టు 20 అనే కొత్త వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ 20 ఉంది కాబట్టి రెండింటికి ఈ అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ షేరబుల్లో ఉంటుంది. సో మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం ఎలా అది షేరబుల్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏ వాల్యూ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉంది అండ్ ఇప్పుడు నేను బి వాల్యూ క్రియేట్ చేస్తాను. బి ఈజ్ ఈక్వల్స్ టు 20. సో ఇప్పుడు నేను మళ్ళీ ఐడి చెక్ చేయాలంటే ఏంటి, ఐడి ఆఫ్ బి. సో ఇక్కడ మనకి ఐడి ఆఫ్ ఏకి ఏ అడ్రస్ అయితే ఉందో సేమ్ అడ్రస్లో బి కూడా వస్తుంది, ఎందుకంటే ఈ 20 అనేది రెండింటికి షేరింగ్లో ఉంది. ఐడి ఆఫ్ బి, సరే ఇది రెండు సేమ్, ఎందుకంటే బి అండ్ ఏ రెండు షేరబుల్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మనం పైథాన్లో ఉన్న డేటా టైప్స్ ఏంటో చూద్దాం. డేటా టైప్ అంటే ఏంటి? సో డేటా టైప్ అంటే రికగ్నైజేషన్ అనమాట, మన వేరియబుల్ యొక్క రికగ్నైజేషన్. ఆ వేరియబుల్ బిలాంగ్స్ టు విచ్ టైప్ అనేది డేటా టైప్. సో టెక్నికల్ టెర్మినాలజీలో ఏం చెప్పాలంటే డేటా టైప్ అంటే a data type represents a type of a object that we are going to store in the memory address of Python.
పైథాన్లో ఉన్న డేటా టైప్స్ చూద్దాం. ప్రెసెంట్ నన్ టైప్, న్యూమరిక్ టైప్, సీక్వెన్స్ టైప్, సెట్స్, మ్యాపింగ్. సో దీస్ ఆల్ ఆర్ మనకి పైథాన్లో అవైలబుల్ డేటా టైప్స్. ఒక్కొక్కటి ఏంటో చూద్దాం. ఫస్ట్ నన్ టైప్ అంటే ఏంటో చూద్దాం. నన్ టైప్ అంటే అక్కడ వాల్యూ ఏం ఉండదు అనమాట. సో ఇంతకుముందు మనం చూసాం, బి ఈక్వల్ టు 20 ఇచ్చాను, మనకు అక్కడ సమ్ వాల్యూ ఉంది. ఏ ఈక్వల్ టు 20 ఇచ్చాను, సమ్ వాల్యూ ఉంది. ఇప్పుడు నేను బి ఈక్వల్ టు నన్ అని ఇస్తే అక్కడ వాల్యూ ఏమీ లేదనమాట. సో ఈ నన్ టైప్ మనం బేసిక్గా ఎక్కడ యూస్ చేస్తాం అంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్స్, క్లాసెస్, ఆ రేంజ్లో మనం యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తాం అంటే మనం సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకి ఒక వేరియబుల్ అవసరం అవుతుంది. ఆ వేరియబుల్ డిఫాల్ట్ వాల్యూ నన్ పెట్టుకుంటాం. ఇన్ సమ్ టైమ్, సో ఆ వేరియబుల్ వాల్యూ సమ్ టైమ్ మనం చేంజ్ చేస్తాం అనమాట మనకు కావాల్సిన వాల్యూతో. సో ఒకవేళ మనం ఆ వేరియబుల్ వాల్యూ ఏమి ఇవ్వకపోతే ఆ వేరియబుల్ వాల్యూ నన్ను ఉంటుంది. ఒకవేళ వాల్యూ ఇస్తే ఏదైతే వాల్యూ ఇచ్చామో ఆ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇట్ విల్ ప్రివెంట్ ఎర్రర్స్ ఆల్సో. సో ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం ఎలా ఉంటుందో అది. మీ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఫైల్లోకి వెళ్ళండి, న్యూ, క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఫంక్షన్ రాస్తాను. ఫంక్షన్ ఇప్పుడు మనం డిఈఎఫ్ అనే నేమ్తో రాస్తాం అనమాట. డిఈఎఫ్ గ్రీటింగ్స్, గ్రీటింగ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్. ఇక్కడ నేను నేమ్ ఇజ్ ఈక్వల్స్ టు నన్. సో మన ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో, డిఫాల్ట్ పారామీటర్ ఇది నేమ్ అనేది డిఫాల్ట్ పారామీటర్ అనమాట. దాని వాల్యూ నన్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇఫ్ నేమ్ ఈస్ నన్ నేను ప్రింట్ చేస్తాను. ప్రింట్ హలో ఇట్స్ నాన్ వాల్యూస్, ఇట్స్ నాన్ వాల్యూస్ ఐఎమ్ ప్రింటింగ్. సో లేకపోతే ఎల్స్ ప్రింట్ ఆఫ్ హలో గ్రీటింగ్స్ కామా నేమ్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాను అనమాట. ఫంక్షన్ కాల్ అనేది దేంట్లో అయినా సేమ్, ఎలా ఫంక్షన్ కాల్ చేస్తాం ఈ ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ని కాల్ చేశాను. సేవ్ చేయండి, ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేస్తున్నాను. నన్ అండర్ స్కోర్ ఎగ్జాంపుల్ డాట్ పీవై. ఓకే, సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తాను. ఇక్కడ నేను యాక్చువల్ డిఫాల్ట్ పారామీటర్ నేమ్ ఈక్వల్ టు నన్ ఇచ్చాను, బట్ ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆ పారామీటర్ నేను ఇవ్వట్లేదు. చూడండి, ఫస్ట్ టైం నేను కాల్ చేయగానే ఏమవుతుంది చూడండి, హలో ఇట్స్ నాన్ వాల్యూ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ డిఫాల్ట్ నేమ్ని చెక్ చేసుకుంది అనమాట. నేను పారామీటర్ ఇవ్వలేదు కాబట్టి, వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా ఏది నేమ్ ఉందో అది తీసుకుంది అనమాట. సో ఈ కండిషన్ అనేది ఇది ట్రూ అవుతుంది. ట్రూ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ నేను వాల్యూ నేమ్ ఇచ్చాను అనుకోండి, చూడండి ఇప్పుడు నేను నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ పైథాన్ అనేది నేమ్ ఇచ్చాను. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. పైథాన్ అనేది నేమ్ ఇచ్చాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి ఏమవుతుంది, హలో గ్రీటింగ్స్ పైథాన్. ఇంతకుముందు ఏమొచ్చింది, నన్ వాల్యూస్, ఎందుకంటే డిఫాల్ట్ వాల్యూ నన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమొచ్చింది, నేను డిఫాల్ట్ వాల్యూ ఈ వాల్యూతో రీప్లేస్ అయింది. సో ఈ పర్పస్కి మనం నన్ టైప్ అనేది యూస్ చేస్తాం అనమాట. I hope you understood. Next data type in next session లో చూద్దాం. Thank you.